మన పెళ్లి జరుగుతుందా? తప్పకుండా. ఎలా ప్రభు? పారిపోబోతున్నావా? కాదు శృతి, మనం ఎలాంటి తప్పు చేయలేదు. మనం ఎందుకు పారిపోవాలి? మీ నాన్నతో నేను మాట్లాడతాను. మీ అమ్మాయి నాకు ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాను. పిచ్చేమైనా పట్టిందా నీకు? రేపు మీ నాన్న ఎవడో ఒకటికి ఇచ్చి నీ పెళ్లి చేస్తాడు. అది నేనే ఎందుకు కాకూడదని అడుగుతాను. ఏ నిన్ను కట్టుకోబోయేవాడు ఇంజనీర్ అవ్వాలా, లేక ఎంబీఏ చదువు ఉంటారా? నేను చదువుతాను. కోటీశ్వరుడు అయి ఉండాలా? నేను సంపాదిస్తాను. వీలవుతుందా ప్రభు? నువ్వు తోడుగా ఉంటే నేనేదైనా సాధిస్తాను. మళ్ళీ ఎప్పుడు వచ్చావురా? లోపలరా. ఎవడ్రాడు? ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అండి. మన చిన్నమ్మాయి గారి సినిమా చూపిస్తానికి వచ్చాడండి. సినిమా చూపిస్తాడా? అయ్యో, అవుట్ అయ్యాడు. 10 నిమిషాలు బయటికి వెళ్ళు. 10,000 వేసి చూపిస్తాను. ಇಲ್ಲ హలో, do you hear me? హైదరాబాద్. ఎస్, హైదరాబాద్. ఎవరు? మళ్ళీ ఎలా ఉంది కాదు? బానే ఉంది. అంతా రెడీయా? రెడీ. ఈసారి కాళహస్తిలాగా ఫెయిల్యూర్ కాకూడదు. ఆ ఫెయిల్యూర్ కి నేను కారణం కాదు, నీ కూతురు. ఆ విషయం ఇప్పుడు మాట్లాడాలి. దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు ఫోన్ చేసింది. నీ కూతురు ఇక్కడ ఎంతో భద్రంగా ఉందని నీ ఉద్దేశం కదా? అది తప్పు. ఆ కుర్రాడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. నీ కూతురుతో రాత్రి పగలు గంతులేస్తున్నాడు. నరికి పారాయి. ఇంకా ఎందుకు కోరుకున్నావు? నరికి పారాయి. నేనుగా నరిగితే ధర్మ ఖాతాలోకి వెళ్తుంది. నువ్వు చెప్పాక నరిగితే నా ఖాతా పెరుగుతుంది. పెంచుతాను. మీరు చెప్పినట్టు ఇక్కడే నేను బాంబు పెట్టాను. కొన్ని వేల సంవత్సరాల రాతి కట్టడం, సిమెంట్ బిల్డింగ్ కాదు. జ్ఞాపకం ఉంచుకో. గుడ్. ఎప్పుడు పెట్టండి? మై గాడ్, ఇదే జనరల్ హాస్పిటల్ మెయిన్ బిల్డింగ్. గ్రౌండ్ ఫ్లోర్ ఆర్థోపెడిక్ సర్జరీ వార్డ్ ఉంది. దాని వెనకే పెడుతున్నాను. ఏడ్రవాడు ఎవరు? గెట్టంగాడు. స్నానం
లే వసంత్, లేవరా. పెట్టి తీసుకుని వెంటనే వైజాగ్ వెళ్ళిపోరా. బుద్ధుందా నీకు? సిగ్గు లేకుండా వాడు ఎత్తుకెళ్ళిపోయాడని చెప్పడానికి వచ్చావా? గడ్డి పిక్కటానికా నిన్న ఆ స్థావరంలో ఉంచింది నేను? పైగా 100 మంది అండొకటి అయ్యి పెట్టు డ్రెస్ వచ్చావు. అది ఎవరి చేతిలో పడితే ఏం జరుగుతుందో తెలియదా నీకు? నాకేం కాదు, ఇరుక్కునేది నువ్వే. ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకుని ఉరికమ్మానికి ఎక్కించమని కూల్గా కాళ్ళుపుకుంటూ స్టేట్మెంట్ ఇస్తాను. నా వల్ల ఇందల్లా నీకు పిండం పెట్టడం ఒక్కటే. ఎందరికో పిండం పెట్టిన నువ్వు ఏదో ఒక రోజు నాకు పెడతావని తెలీదా? అందుకే ఎందుకైనా మంచిదని నువ్వు నేను మాట్లాడుకుంటే వీడియోలో రికార్డ్ చేసి ఉంచాను. అది కూడా వాడు తీసుకుపోయాడు. ఇప్పుడు వాడు మన ఇద్దరికీ కలిపి పిండం పెట్టబోతున్నాడు. కాశీలో కూడా కాదు, కాలువగట్ట. ఏంట్రా ఇలా బాంబు మీద బాంబు ఇస్తున్నావు? నా వృత్తే అది కదా. మళ్ళీ నిజంగానే నువ్వు తెలివైన వాడి. నువ్వు తెలివైన వాడివే, నేను తెలివైన వాడిని. ఇద్దరు తెలివైన వాళ్ళు మూడో వాడి చేతిలో మోసపోకూడదు. ఏం చేద్దాం చెప్పు? నా ఏరియాలో వాడిని క్లోజ్ చేద్దానికి ప్రయత్నించాను, తప్పించుకున్నాడు. ఇది నీ ఏరియా, నీ పలుకుబడిని ఉపయోగించు. ఏట్లో దూకిన వాడు ఎదిరినంత తొందరగా వైజాగ్ చేరలేడు. సిటీకి 4 వైపులా ఉన్న రహదారులన్నీ క్లోజ్ చేయొచ్చు. వాడు ఊరిలోకి అడుగు పెట్టే లోపు పట్టుకు తీరాలి. ఇదిగో పిండం. ఎవరు పడినైనా సరే, ఎవరినైనా సరే ఒకటి కూడా వదలకుండా చెక్ చేయండి. ఓకే సార్, వెళ్ళండి. కమాన్ క్విక్. బండి ఎక్కడి నుంచి వస్తుంది? ఒరిస్సా నుంచి అండి. బండ్లు ఏమున్నాయి? ఓపెన్ చేయండి.
ఎక్స్క్యూజ్ మీ సార్, ఇతను ప్రభు ఫ్రెండ్ వసంత్. గూడ్స్ స్టాండ్ లో పట్టుకున్నాం. మీరు చెప్పినట్టుగానే ఇందులో వీడియో క్యాసెట్ కెమెరా ఉన్నాయి సార్. బ్రింగ్ హిమ్ ఇన్. మళ్ళీ ఈ క్యాసెట్టే కదా. వీళ్ళిద్దరిని ఈడ్చుకెళ్ళి ఆ గదిలో వేయండి. ఈ కథ పూర్తయింది. మన కథ ఆలోచిద్దాం. ఎప్పుడు పెడుతున్నావు? ఇవాళే. ఎక్కడ? జనరల్ హాస్పిటల్. ఫోన్. ఇవాళ నాకు అక్కడ ప్రోగ్రామ్ ఉంది. తెలుసు. ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉన్న ఉపరాష్ట్రపతిని చూడడానికి 11:30కి మీరు అక్కడికి వెళ్తారు. మీరు చూసి వచ్చిన తర్వాత కరెక్ట్గా 12 గంటలకు బాంబు వెళ్తుంది. అప్పుడు మీ మీద ఎవరికి అనుమానం రాదు. వెరీ గుడ్. పని పూర్తవగానే నాతో మాట్లాడు. టెలిఫోన్లోనో పాత వైర్లెస్లోనో కాదు. ఎవరైనా వింటారు. ఇదిగో ఈ స్క్రాంబ్లర్లో మాట్లాడు. మన ఇద్దరమే తప్ప ఇంకెవరూ వినలేరు. బాంబు పెట్టే ప్రదేశంలో వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళిపడి ఈ గాలి వెధవలిద్దరూ జనంతో పాటు చావాలి.